వాటర్ తీసుకుని హీట్ చేసి హీట్ దానికి మళ్ళీ బట్టలకి హీట్ చేస్తుంది అన్నమాట. దాంట్లో ఏమేమి ఇన్నర్ వేర్ కానీ స్వెట్టింగ్ క్లాస్ అలాంటివి. ఓకే ఓకే. కూలెన్ క్లాస్. అవుట్డోర్ అంటే స్పోర్ట్స్ వేర్ ఉంటాయి కదండి. యాక్టివ్ వేర్ ఇది కూడా పిక్ లాంటిదేనండి. పిక్ చూశారు కదా 15 minutes. కొంచెం మీకు టైం ఎక్కువ కావాలంటే ఇది పెట్టుకోవచ్చు 33 minutes. కలర్ పోయే ఏమన్నా ఉంటే పర్టికులర్గా ఏదన్నా ఒక కలర్ వేసుకోవచ్చు అండి. బయట పోయినంత దీంట్లో పోదన్నమాట. ఓన్లీ జీన్స్ కండి. జీన్స్ అన్నీ అవే ఉంటాయి జీన్స్. ఇప్పుడు ఇవన్నీ మాక్సిమం అన్ని చూపిస్తుంది కదండి. ఇప్పుడు ఓన్లీ జీన్స్ వేస్తే 3 kg, ఓన్లీ బేబీ కేర్ వేస్తే 4 kg అని ఉంది. 4 అంటే మీరు 6 జతలు వేసుకోవచ్చండి. అంటే ఇది టోటల్ కెపాసిటీ 11 kg. 11 అంటారు కానీ 11 kgs వేయకూడదు ఎప్పుడు కూడా. 11 ఏంలేండి, మరి 4 కన్నా కూడా తక్కువే కదా. పెయిర్స్ అండి మనకి కేజీస్ పెయిర్స్. అవును. 11 kgs అంటే మాక్సిమం 7 pairs దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు అట్లయితే 8 kg కెపాసిటీ, 7 kg కెపాసిటీ తీసుకుంటే కొంచెం తక్కువే వేసుకోవాలి. ఫ్రంట్ లోడ్ కంటే కొంచెం తక్కువే, టాప్ లోడ్ కంటే కొంచెం వేయచ్చు, పర్లేదు. ఓకే ఓకే సరే. మాక్సిమం 4 kgs అంటే మీరు 5 జతలు 6 జతలు అలా వేసుకోవచ్చు. బేబీ కేర్ అంటే మీకు ఇందులో 90 degrees వస్తుంది హాట్ వాటర్. 3 years బిలో ఉన్న పిల్లలకి సైలెంట్ వాష్. ఇందులో స్పిన్ ఆర్పిఎం తక్కువ ఉంటుందండి. మామూలుగా సౌండ్ రాదు. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ చేస్తే ఇది పెట్టుకుంటే ఇంకా తగ్గుతుంది అనమాట. క్లౌడీ డే. ఇందులో స్పిన్ ఆర్పిఎం, స్పిన్ టైం కూడా ఎక్కువ ఉంటుందండి. వర్షాకాలంలో మీకు స్పిన్ ఎక్కువ కావాలంటే ఇది. డ్రమ్ క్లీన్ చేసుకోవటాకండి. రెగ్యులర్గా యూజ్ చేస్తే 40 washes ఒకసారి, మ్యాక్సిమం 2 months ఒకసారి చేసుకోవాలి. రిన్స్ స్పిన్ ఓన్లీ జాడించి పెట్టటాకండి. ఓన్లీ వాటర్ వాష్ అంటే వాష్ ఉండదు. అదే వాష్ ఉండదు, ఓన్లీ వాష్ చేసిన ఏమన్నా జస్ట్ జాడించి పిండటాకి. జాడించి పిండది. డ్రైన్ స్పిన్ ఓన్లీ పిండటాకి. తడి బట్టలు ఏమైనా ఉంటే ఓన్లీ పిండటాకి అంతే. ఓకే. అలాగే మీకు రెగ్యులర్గా యూజ్ చేస్తే ప్రతి 25 cyclesకి ఒకసారి ప్రోగ్రామ్ చేంజ్ అవుతుందండి ఆర్డర్. అంటే మీరు ఎక్కువ ఏదైతే యూజ్ చేస్తారో అది ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. అలా 5 programs వస్తాయి. అలాగే హ్యాండ్ మార్క్ ప్రెస్ చేస్తే మీకు అడిషనల్ ఫంక్షన్స్, క్విక్ డ్రైవ్ ఏమైనా కావాలంటే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేస్తున్నాయి అన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అండి. ప్రీ వాష్ అంటే ఎక్స్ట్రా వాష్. ఇన్సెంటివ్ వాష్ అంటే కొంచెం కవర్స్, కప్స్, స్టైన్స్ ఉంటాయి కదా, వాటికి యాడ్ చేసుకోవచ్చు. బబుల్ సోప్ అంటే నానబెట్టి అంటే మీరు ఇప్పుడు బబుల్ సోప్ అందులో మెనూలోకి వచ్చేసింది. డోస్ పర్ వాష్ అది తక్కువ ఉన్నాయి. ఇది డోస్ ఏంటి? డోస్ పర్ డోస్ అంటే ఆటో ప్రోగ్రామ్ అండి. ఓన్లీ వాష్కి, ఓన్లీ రిన్స్కి. మై సైకిల్స్ అంటే మీకు ఇప్పుడు చూసారు కదా 20 programs దాకా వచ్చినాయి. మీకు అన్ని అవసరం లేదు డిస్ప్లేలో అనుకుంటే కొన్ని హైడ్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని ఓపెన్ చేసి హైడ్ అంటే మీకు అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మై సైకిల్స్ అని వచ్చింది కదా, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అర్థమైంది. కిందకి వచ్చాం ఏఐ వాష్, ఆటో వాష్. అర్థమైంది. చెక్ చేసుకోవడం, అన్చెక్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తే ఓకే. మై సైకిల్స్ ఇప్పుడు ఆ 2 programs చూపించదు. మెయిన్లో ఉండవు. మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ ఇందులోనే. సరే, సేవ్ అయిపోయింది. ఓకే. అలాగే ఇందులో మీకు ఇదే ల్యాంప్ ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ వస్తాయి. వాటర్ హార్డ్నెస్ అంటే మనం ఇక్కడ ఎలా ఉందో అది హైలోనే ఉంటుంది. అది హైలో పెట్టుకుంటాం. హార్డ్, సాఫ్ట్, మీడియం. అది హార్డ్ తెలుసు కాబట్టి మీరు మార్చుకోవచ్చు. దీన్ని అట్లాగే వదిలేస్తుంది. సాఫ్ట్నర్ ఎంత తీసుకోవాలనేది. ఓకే. డిస్పెన్సర్ 2కి పంప్ క్లీన్ వెనకాల. ఓకే. ఏ ప్యాటర్న్ అంటే మీకు ఆర్టిఫిషియల్ అంటే మీకు ప్రోగ్రామ్స్ ఆర్డర్ చేంజ్ అవుతుంది అన్నాం కదండి. అదే దాని ఆఫ్లో పెట్టుకుంటే అవ్వదు. ఓకే. లాంగ్వేజ్ ఆప్షన్స్, ఫ్యాక్టరీ సెట్, లాంగ్వేజ్, వైఫై దానిలో ఉంటాయండి డిఫాల్ట్గా. క్యాలిబ్రేషన్ అంటే మనం ఇందాక చేసాం కదండి, కావాలంటే మనం చేసుకోవచ్చు.
అది ఒకసారి యాప్ ఓపెన్ చేయండి సార్. ఇది ఫస్ట్ టైం మీరు కనెక్ట్ చేసుకునేటప్పుడు ఇదండి, ఇది లాంగ్ టచ్ చేయాలి ఏపీ అని వచ్చేదాకా.